హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? మరో కొత్త మూవీ రివ్యూతో మీ ముందుకు వచ్చాను. ఈ వీడియో చివరి వరకు చూసి నచ్చితే ఒక లైక్ వేసుకోండి. ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. ఇస్మార్ట్ శంకర్తో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్గా మారిపోయి వరుసబెట్టి సినిమాలు చేస్తున్న తరుణంలో ఒక చిన్న యాక్సిడెంట్ జరిగిన కారణంగా చాలా గ్యాప్ తీసుకున్న తర్వాత మళ్ళీ తన యాక్షన్ పర్ఫార్మెన్స్ సత్తా చాటుకునేందుకు నభా నటిస్ సో మళ్ళీ ఇప్పుడు డార్లింగ్ మూవీతో ఒక విచిత్రమైన వ్యాధితో తను బాధపడుతూ తన భర్తను బాధ పెట్టే యువతి క్యారెక్టర్లో నభా నటించింది. అండ్ మూవీ ట్రైలర్ చాలా బాగానే ఆకట్టుకుంది. మరి మూవీ ఏ మేరకు ఆడియన్స్ను అలరించిందో చూద్దాం. ముందుగా కథ విషయానికి వస్తే, చిన్నప్పటి నుండి ఓ మంచి అమ్మాయిని పెళ్లి చేసుకుని ప్యారిస్కి హనీమూన్కి వెళ్ళాలని ఎన్నో ఆశలు పెట్టుకుంటాడు రాఘవ్. అలాంటి అమ్మాయి దొరికిన తర్వాత తీరా పెళ్లి సమయానికి ఆ పెళ్లి పీటల మీద ఆగిపోవడంతో ఆత్మహత్య చేసుకుందామని ఓ పెద్ద కొండ మీదకి వెళ్తాడు రాఘవ్. అలా వెళ్ళిన రాఘవ్కి ఆనంది అనే అమ్మాయి పరిచయం అవుతుంది. అలా పరిచయం అయిన 4 గంటల్లోనే ఇద్దరికి పెళ్ళైపోతుంది. అండ్ తను పెళ్లి చేసుకున్న తర్వాత ఆనందిలో తనకు తెలియకుండానే ఓ 6-7 క్యారెక్టర్స్ ఆనంది ప్రవర్తిస్తూ ఉంటుంది. ఆ విషయం తెలిసిన రాఘవ్ ఆశ్చర్యపోతాడు. అలాంటి సమయంలో రాఘవ్ పడిన కష్టాలేంటి అనేది తెలియాలంటే మూవీ చూడాల్సిందే. యాక్షన్ పర్ఫార్మెన్స్ 6 రకాల క్యారెక్టర్స్లో మ్యాక్సిమం చేయడానికి చాలా కష్టపడింది నభా. ఆనంది అండ్ ఆది అని 2 క్యారెక్టర్స్లో తన పర్సనాలిటీతో ఆకట్టుకున్న నభా మిగతా 4 క్యారెక్టర్స్లో మాత్రం కొంచెం తడబడింది. ముఖ్యంగా పాపా ఝాన్సీ క్యారెక్టర్స్ చేయడానికి చాలా కష్టపడింది. అంతేకాకుండా ఆమెలో ఉన్న టాలెంట్ మొత్తాన్ని ఉపయోగించి 6 క్యారెక్టర్స్లో నటించినందుకు ఒప్పుకోదగ్గ విషయమే. అండ్ ప్రియదర్శిని క్యారెక్టర్ గురించి చెప్పుకున్నట్లయితే, భార్య పెట్టే కష్టాలు భరించలేక బాధపడే సగటు భర్తగా, ప్రేమించిన అమ్మాయి కోసం ఎన్నో కష్టాలు ఎదుర్కొనే యువకుడిగా ప్రియదర్శిని క్యారెక్టర్ చాలా బాగా కనెక్ట్ అవుతుంది. ముఖ్యంగా కొత్తగా పెళ్ళైన వాళ్ళు, అంతేకాకుండా ప్రేమలో ఉన్న వారికి ఈ క్యారెక్టర్ బాగా కనెక్ట్ అవుతుంది. అంతేకాకుండా ఎమోషనల్ సీన్స్తో ప్రియదర్శిని ఆడియన్స్ను బాగానే ఆకట్టుకున్నాడు. అండ్ అనన్య నాగల్లది చిన్న పాత్ర అయినప్పటికీ పర్వాలేదు అనిపించుకుంది. కృష్ణతేజ, విష్ణు మురళీధర్ల క్యారెక్టర్స్ సక్సెస్ అయ్యారు. కాకపోతే వాళ్ళు చెప్పే డైలాగుల్లో కొన్ని అపశృతులు కాస్త ఎక్కువగానే ఉన్నాయి. ఫ్యామిలీ ఆడియన్స్తో వెళ్ళిన వారికి డైలాగ్స్ మాత్రం కాస్త ఇబ్బంది పెడతాయి. రఘుబాబు, నిహారిక తమ పాత్రలకు మంచి వాల్యూడ్ చేశారు. అండ్ అంతేకాకుండా ఈ మధ్య కాలంలో మంచి కామెడీ మూవీస్ చూసి చాలా నెలలవుతుంది. అలాంటి టైంలో విడుదలైన డార్లింగ్ ఆ లోటును తీరుస్తుందనే భావిస్తున్నారు ఆడియన్స్. అండ్ నభా నట విశ్వరూపం ప్రయత్నించడంలో లోపాలను పట్టించుకోకపోతే ప్రియదర్శిని హామ్లెస్ కామెడీ, వివేక్ సాగర్ సంగీతం ఆడియన్స్ను బాగానే ఆకట్టుకున్నాయి. అండ్ ఓవరాల్గా ఈ వీకెండ్కి ఆడియన్స్కి మంచి టైంపాస్ కామెడీ మూవీ డార్లింగ్. సో ఇది వీడియో. మీలో ఎంతమంది డార్లింగ్ మూవీ ట్రైలర్ చూసారో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఆల్లో పెట్టుకోండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.